తెలంగాణలో మోడీ టూర్ లోక్సభ కోడ్కు ముందే ఈ నెల లాస్ట్ వీక్ లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఆదిలాబాద్, ములుగు, సికింద్రాబాద్లో పర్యటన. ఎస్సీ రిజర్వేషన్పై కీలక ప్రకటన చేసే ఛాన్స్, ఎన్నికల అస్త్రాలు సిద్ధం చేసే పనిలో బీజేపీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మోడీ పర్యటన బాగుంది, మోడీ వేవ్ కూడా చాలా బలంగానే ఉంది వాస్తవంగా. కానీ ఇక్కడ స్థానిక నాయకత్వమే చాలా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళెవరు కూడా సమన్వయ లోపం కానీ, కనీసం పదునైనటువంటి విమర్శలు చేసేటువంటి ఒక నాయకత్వం కానీ ఇలాంటి లేకపోవడం, కొరవడంతో ఈరోజు తెలంగాణలో పరిస్థితి విచిత్రంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు బీజేపీని కోరుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మాత్రం ఈరోజు లాలూచి రాజకీయాలతోటి మొత్తానికి అయితే బీజేపీని పొందేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. లోక్సభ కోడ్కు ముందే ఈ నెల లాస్ట్ వీక్ లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఆదిలాబాద్, ములుగు, సికింద్రాబాద్లో పర్యటన. ఎస్సీ రిజర్వేషన్పై కీలక ప్రకటన చేసే ఛాన్స్, ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసే పనిలో బీజేపీ అంటూ కొన్ని చూస్తాం. ప్రధాని మోడీ చేతుల మీదుగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరశంకాన్ని పూరించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఎలక్షన్ కోడ్ కంటే ముందే ప్రధాని రాష్ట్ర పర్యటనకు ప్లాన్ చేస్తున్నది. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో కోడ్ వచ్చే అవకాశాలు ఉండడంతో అంతకుముందే భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నది. రథయాత్రల ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ రావాలని రాష్ట్ర నాయకత్వం హైకమాండ్కు రిక్వెస్ట్ పెట్టింది. అయితే దానికి సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. రథయాత్రలు మార్చి 1తో పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని యాత్రలను హైదరాబాద్లో ముగించేలా పార్టీ ఏర్పాటు చేస్తున్నది. దీంతో మార్చి 4వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని సైతం ప్లాన్ చేస్తున్నది. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారైతే ఆదిలాబాద్, ములుగు, సికింద్రాబాద్ పరిధిలో విజిట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ టూర్లో ములుగు గిరిజన యూనివర్సిటీ RRR పనుల శంకుస్థాపన, ఎస్సీ రిజర్వేషన్ పైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సభను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మార్చి ఫస్ట్ వీక్ లేదా అంతకంటే ముందే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో మోడీ షెడ్యూల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఇది పరిస్థితి. పాపం వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఈరోజు ఎట్లా 2024లో వచ్చే ప్రభుత్వంలో కూడా బీజేపీ భారీ ఎత్తున, అంటే వాళ్ళు టార్గెట్ ఏమో ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది. 271 సీట్లు ఆల్రెడీ వచ్చేస్తాయి మాకు, అది కాదు మా లక్ష్యం. మా లక్ష్యం 400, 370 ఏమో ఇండివిజువల్ రావాలి, ఎన్డీఏ కూటమితో కలిపి 400 దాటాలి, ఒక చరిత్ర సృష్టించాలని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉంటే, అధినాయకత్వం భావిస్తూ ఉంటే, స్థానిక నాయకత్వం మాత్రం ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండా ఇబ్బందికరంగా ప్రజలు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అసలు ఎందుకు మరి అది జరుగుతుంది అర్థం కాని పరిస్థితి. మరి బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు దీనిపైన సీరియస్గా ఎందుకు లేదో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. మోడీ పర్యటన ఏమైనా మారుతుందో చూడాల్సిన అవసరం ఉంది.